గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఎవరెవరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శారీ డార్క్ పింక్, రాణి పింక్ అంటారు కదా, అలా ఆ శారీ కలర్ ఇది. ఓకేనా? ఇది ఫుల్ ఇది ఫుల్ రాణి పింకు. ఇది వచ్చేసి గోల్డెన్ కలర్, బట్ బార్డర్ వచ్చేసి రాణి పింక్ తర ఉంది. ఓకేనా? ఇప్పుడు మనము దీంట్లో క్రోషా డిజైన్ వేస్తాము ఫ్రెండ్స్. ఓకేనా? ఈ క్రోషా డిజైన్ వేసేదానికి మనకి బీడ్స్ కావాలి ఇలాది. ఓకేనా? ఈ బీడ్స్ ఓకే మీకు కనపడిస్తాను కదా, ఈ బీడ్స్. దాని తర్వాత నేను ఇక్కడ గోల్డెన్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ నేను 6 లేయర్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా? మీరు ఎవరైనా తెలీదు అంటే లాస్ట్ వీడియోలో నేను చూపించినాను, మీరు దాంతో ఇంకా ట్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసి. ఓకేనా? దాని తర్వాత మనకి క్రోషా నీడల్ కావాలి. ఇక్కడ మీకు కనపడిస్తుంది కదా, 10.75 mm క్రోషా నీడల్. ఓకేనా? ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ మీకు కనపడిస్తుంది కదా, చూడండి. ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చి మనం ఇలాగా ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? నీడల్ని ఇన్సర్ట్ చేసి ఓకే మనం ఇది ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? గోల్డెన్ థ్రెడ్ ఆల్రెడీ మనము 6 లేయర్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. ఓకేనా? ఇప్పుడు మనము చూడండి, ఇది ఇక లాస్ట్లో మనము నాట్ వేసుకొని రెడీ చేసుకొని పెట్టుకొనినాము. ఓకేనా? ఇప్పుడు మనము ఇలాగా చూస్తున్నారు కదా మీరు, చూడండి. ఇలా ఒకసారి రొటేట్ చేసి ఓకేనా, ఇలాగా టైట్గా పెట్టుకోవాలి, లేకపోతే అది రాదు ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఇలా రొటేట్ చేసి ఓకేనా, ఇలా రొటేట్ చేసి తర్వాత లోపలికి ఈడ్చుకొని మనం ఇక్కడ ఒకటి నాట్ వేసుకుందాము ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్లో ఎప్పుడూను మనము ఒక నాట్ వేసుకోవాలి. ఓకేనా? స్టార్టింగ్లో ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఈ వేలికి మనము ఇలాగా ఫుల్ రొటేట్ చేసుకొని ఎండ్లో మనం ఒకటి నాట్ వేసుకొని ఓకేనా, మీకు కనపడిస్తుంది కదా, ఇక్కడ ఎండ్లో నాట్ వేసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు మనము శారీని ఆల్రెడీ జిగ్జాగ్ చేసి రెడీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఒక చూరు స్పేస్ ఇచ్చి చూడండి, ఇలా రొటేట్ చేసుకొని ఇలా ఓకేనా, ఒక నిమిషము ఇక్కడ ఇలా రొటేట్ చేసుకొని ఓకేనా, ఇలా బయటికి ఈడ్చి మళ్ళీ మనము పైనకి పోవాలి. ఇలా పైనకి పోయి ఇది ఒక్కొక్కసారి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ సెకండ్ టైమును ఇలాగనే ఒకసారి రొటేట్ చేసి మళ్ళీ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా ఒక్కసారి నాట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనము చైన్ వేస్తాము. 4 టైమ్స్ మనము చైన్ వేసుకుందాం. ఇట్లా ఈడ్చాలి, ఫ్రీగా రావాలి కొంచెం పైనకి. ఎందుకంటే చూడండి, ఇలా ఒక్కసారి రొటేట్ చేసి మీకు ఇలా ఒక చూరు ఈడ్చి ఒక్కసారి రొటేట్ చేసి ఇలా లోపలికి రావాలి దానికోసం. ఓకేనా? ఇది ఒక్కసారి చైన్ స్టిచ్ ఒక్కసారి అయిందా. ఇప్పుడు సెకండ్ టైము చూడండి, ఇలా ఒకసారి రొటేట్ చేసి మళ్ళీ ఇలా రావాలి. ఓకేనా? ఇలా రొటేట్ చేసుకొని ఇలా లోపలిని ఇంకా బయటికి రావాలి. చూడండి, ఇలా రొటేట్ చేసుకొని ఓకేనా, ఇలా రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది 4 టైమ్స్ అయింది మనము చైన్ వేసి. ఇప్పుడు ఈ చైన్ మనకి ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి. ఇది కొంచెం ఇలా పెట్టుకొని చూడండి, కొంచెం లూజ్గానే ఉండాలి మనకి. ఓకేనా? చూస్తున్నారు కదా, ఇది ఇక్కడికి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనము ఇక్కడికి లాక్ వేసుకుందాం, లోపలికి ఇన్సర్ట్ చేసుకొని. ఓకేనా? చూడండి, ఇలాగా
చూస్తున్నారు కదా, చూడండి. ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొకసారి ఇలా రొటేట్ చేసుకొని ఇది ఇట్లా రావాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి చైన్ అని అనుకోవచ్చు, లేకపోతే ఒక నాట్. ఓకేనా. ఇలా నాట్ వేసుకొని కొంచెం ఇట్లా పైనకి ఈడ్చాలి మనము. ఇప్పుడు మనము బీడ్స్ ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఆల్రెడీ ఈ నీడల్కి మనము ఇన్సర్ట్ చేసుకొని ఇప్పుడు మనము ఈ టోటల్ 6 లేయర్స్ థ్రెడ్ ఉంది కదా, చూడు ఇట్లా ఈడ్చుకుంటా ఉంటే ఇప్పుడు ఇలా బయటికి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మనము ఇంకొకటి ఇలాగా రొటేట్ చేసుకొని నాట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మనము చూసుకుంటా ఉండండి. చూడండి, ఇలా నాట్ వేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ఇది ఇక్కడికి వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఇలా లోపలికి వేసి మళ్ళీ ఇలా రొటేట్ చేసుకొని, ఓకేనా. ఇప్పుడు మనం నాట్ వేసుకొనింది అయిపోయే తర్వాత ఇట్లా శారీని మనము ఇప్పుడు ఒకసారి రివర్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఒకటి లేయర్ అనేది ఫామ్ అయింటుంది. ఇక్కడ మీకు కనపడుస్తుంది కదా, చూడండి ఇక్కడ ఒక థ్రెడ్ యూజ్ ఇక్కడ అయింది కదా, చూడండి ఫ్రెండ్స్. ఈ థ్రెడ్కి మనము ఓకేనా, ఇది కన్ఫర్మ్గా ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, ఈ బీడ్స్ మనకి బయటకి రాదు ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనము ఇంకొకసారి 4 టైమ్స్ చైన్ వేసుకుందాము ఫ్రెండ్స్. ఓకేనా. 4 టైమ్స్ చైన్ వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. 4 టైమ్స్ 1 2 ఓకేనా 3 4th టైం. ఓకేనా. 4 టైమ్స్ అయింది. 4 టైమ్స్ అయినాక మీరు చూస్తున్నారు కదా, ఇది ఎక్కడికి వచ్చిందో ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని, ఓకేనా, ఇక్కడికి చూడండి ఇలా లోపలికి మనము వేయాలి. లోపలికి వేసి మళ్ళీ ఇలా తీసుకొని బయటికి, ఓకేనా, మళ్ళీ మనము ఇలా ఇంకొకసారి శారీకి లాక్ వేయాలి. ఓకేనా. మీకు కనపడుస్తుంది కదా, ఇలా శారీకి లాక్ వేయాలి. లాక్ వేసిన తర్వాత మనము ఇక్కడ 4 మళ్ళీ ఇంకొకసారి చైన్ వేద్దాం. 1 ఓకేనా 2 3 4 ఓకేనా 4 వేసి మళ్ళీ మనము ఇంకొకసారి ఇలాగనే సేమ్ లాక్ వేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. శారీకి ఓకేనా కనపడుస్తుంది కదా మీకు, చూడండి ఇలా లాక్ వేయాలి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చైన్ వేద్దాం. 1 కనపడుస్తుంది కదా మీకు, 1 ఓకే 2 3 4 ఓకేనా. ఇలాగా మనము 4 చైన్స్ మళ్ళీ వేసుకోవాలి. ఇది ఎక్కడికి వస్తుందో ఆడకి లోపలికి ఇన్సర్ట్ చేసి మళ్ళీ మనం ఇలా బయటకి తీసుకొని, ఓకేనా, మళ్ళీ ఇలాగ మనం మళ్ళీ పైనకి విడిచాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి ఇలాగ మళ్ళీ లాక్ వేసుకొని, ఓకేనా. ఇప్పుడు మనం మళ్ళీ గోల్డెన్ బీడ్స్ ఉంది కదా, ఈ గోల్డెన్ బీడ్స్ ఇలా ఇన్సర్ట్ చేసి ఇవన్నీ ఒకేసారి ఒకే దగ్గర పెట్టుకొని ఇవన్నీను చూడండి ఇలాగా. ఓకేనా. చూడండి ఇలా పెట్టుకొని మనం ఇలా లాక్ వేయాలి ఇప్పుడు. ఓకేనా. లోపలికి ఇన్సర్ట్ చేసి, ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇది ఎక్కడికి వస్తుందో చూసుకోండి. ఇది ఇక్కడికి వచ్చింది. ఓకేనా. ఈడికి వచ్చిన తర్వాత మనము దీన్ని ఇలాగా, ఓకే,
ఇప్పుడు మీకు కనపడిస్తుంది కదా, చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి లాక్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి నీడలు. ఇది కొంచెం ఈడ వచ్చింది, ఇక్కడికి మనము ఇలాగా లాక్ వేయాలి ఫ్రెండ్స్, శారీలోకి ఇలాగే. ఓకేనా, ఇలాగే లాక్ వేసుకోవాలి. ఓకేనా, కనపడిస్తుంది కదా. సేమ్ ఇలాగనే ఇప్పుడు మళ్ళీ మనము ఇక్కడ 3 times 4 chains వేసాం కదా, సేమ్ అలాగనే 3 times 4 chains వేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఫస్ట్ మనం ఏం చేసాము, 2 times శారీకి లాక్ వేసాము, దాని తర్వాత 4 chains వేసాము, దాని తర్వాత లాక్ వేసి శారీకి బీడ్స్ వేసాము. బీడ్స్ ఫస్ట్ ఇన్సర్ట్ చేయాలంటే ఒకసారి లాక్ వేసి దాని తర్వాత బీడ్స్ వేసి దాని తర్వాత మనము లాక్ చేసి ఇక్కడ మళ్ళీ శారీకి లాక్ చేసి 4 chains మళ్ళీ శారీకి లాక్, 4 chains మళ్ళీ తర్వాత శారీకి లాక్, మళ్ళీ 4 chains శారీకి లాక్. ఇలాగే మనము 3 times వేసాము, మళ్ళీ బీడ్స్ వేసాము. ఓకేనా, సేమ్ అలాగనే కంటిన్యూ చేసుకొని పోవాలి ఫ్రెండ్స్. ఫుల్ శారీకి చూస్తున్నారు కదా, 4 chains లాక్, 4 chains లాక్, దాని తర్వాత 4 chains లాక్, బీడ్స్. ఇలాగా 3 times 4 chains వేసుకోవాలి, మళ్ళీ బీడ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ ఎండ్లో మనం సేమ్ ఇలాగే ఉండాలి. ఇక్కడ 4 chains రావాలి, బీడ్స్ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, అలా వచ్చేటట్టు ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లైన్ ఎలా చేయాలి అనేసి, నెక్స్ట్ క్రోషా డిజైన్ నెక్స్ట్ స్టెప్ ఎలా చేయాలనేసి నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.